హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇదొక ఇండిపెండెంట్ కొత్త ఇల్లు అండి. ఇది రెడీ టు మూవ్ హౌస్ అనమాట. G+1 హౌస్ అండి. ఇది మనకి వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ అనే ఏరియాలో అయితే ఉంటుందండి. వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఫేజింగ్లో వచ్చేసరికి మీకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి 178 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి. ఇది మీకు సైజ్ కూడా పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది. 30/53 సైజ్ అయితే ఉంటుంది. మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. మంచి పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. పార్కింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి, చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఇచ్చారు. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కింద వచ్చేసరికి అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసరికి 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్ట్ చేశారండి. క్లియర్ కట్గా మనం చుట్టూతా మూవ్ అయి రావచ్చు. క్లియర్గా మనం చూపిస్తాను చూడండి. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. ఇది సంప్ అండి. ఇది అలాగే ఈ ఏరియాలో మీకు డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇది బోర్ అండి. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు వాష్ ఏరియా అయితే ఉంటుంది. మీకు కిచెన్ నుంచి ఏదైతే డైనింగ్ ఏరియా నుంచి కూడా మీకు ఈ డోర్ ద్వారా బ్యాక్ సైడ్కి అయితే రావచ్చు. నేను క్లియర్గా లోపల నుంచి కూడా చూపిస్తాను. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,50,00,000 కోట్ చేయడం జరుగుతుందండి. నెగిషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. G+1 మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫుల్లీ LRS పెయిడ్ ప్లాట్ అనమాట. క్లియర్ టైటిల్ అనమాట. మీకు 100% క్లియర్ టైటిల్. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఇది క్లియర్గా మనం లోపలికి వెళ్దామండి. క్లియర్ చూస్తాం. మెయిన్ గేట్ డోర్ చూడండి, ఇండియన్ గుర్తు చేశారు. ఇక్కడ గ్లాస్ వర్క్తో ఫినిషింగ్ అనేది చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే ఇది మీకు హాల్ వస్తుందండి. ఇది ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే టీవీ యూనిట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సిమెంటిక్ ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ చూసుకుంటే బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. అది కూడా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ వస్తుందండి. ఇది ఫస్ట్ బెడ్రూము. ఫస్ట్ బెడ్రూమ్ యొక్క సైజ్ అబ్జర్వ్ చేయండి మీరు, చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. సిమెంట్రిక్ ర్యాక్స్ అయితే ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు వెస్టర్న్ స్టైల్ అయితే ఇచ్చారండి. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ కూడా మీకు క్లియర్గా చూసుకోండి. ఇది కూడా మీకు వెస్టర్న్ స్టైల్ అయితే ఇచ్చారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్గా చూసుకుంటే సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మంచి స్పేసెస్గా అయితే ఇచ్చారు. ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. సిమెంట్రిక్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన చూసుకుంటే మీకు స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి. మీకు 178 స్క్వేర్ యార్డ్స్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్న జస్ట్ కనబడుతూ ఉంటుంది అనమాట. ఈ హౌస్ నుంచి మెయిన్ రోడ్ అనేది మనకి విజిబుల్లో ఉంటుంది. దగ్గరలో ఉన్న హౌస్ అండి. ఇది 1,50,00,000 చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. మీకు క్లియర్ టైటిల్ ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా చూడొచ్చు మీరు, ఇంత స్పేసెస్గా అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చారు. ఈ డోర్ ద్వారా ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మనం అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ హ్యాండ్ వాషింగ్ ఇంకోటి ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఇది పూజా రూమ్ అండి. ఈ పోర్షన్కి సంబంధించిన పూజా రూమ్ సపరేట్ డోర్తో అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది కిచెన్ ఏరియా అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చండి. కిచెన్ వచ్చేసరికి మీకు ఎల్ టైప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. టైల్స్ యూస్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. సిమెంట్రిక్ ర్యాక్స్ వంటి ఇవ్వడం జరిగిందనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇంకోసారి క్లియర్గా చెప్తున్నానండి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి వనస్థలిపురం అనే ఏరియాలో అయితే ఉంటుంది. వనస్థలిపురం సాహెబ్ నగర్, గాయత్రి నగర్ కాలనీ అంటారండి ఈ ఏరియాని. ఆ ఏరియాలో అయితే ఉందన్నమాట. 178 స్క్వేర్ యార్డ్స్ 30/53 సైజ్ అయితే ఉంటుంది. వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి. G+1 4 BHK హౌస్. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మీకు 3000 SFT అయితే ఉంటుందండి. G+1 మున్సిపాలిటీ పర్మిషన్తో ఉన్న హౌస్. ఫుల్లీ LRS పెయిడ్ ప్లాట్ అనమాట. క్లియర్ టైటిల్ ఉన్న హౌస్ అండి. ఇది వచ్చేసరికి 1,50,00,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది. 1,50,00,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది మీరు వచ్చి చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. క్లియర్గా మనం ఫస్ట్ ఫ్లోర్ యొక్క బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము. వాషర్ అయితే చూస్తున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాము. క్లియర్గా చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ యొక్క బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం మనం. ఈ పోర్షన్ కూడా మీకు 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుదాం మనం. ఈ పోర్షన్లో మీకు చాలా స్పేసెస్ హాల్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ కోసం మనకి హాల్లోనే 2 విండోస్ అయితే ఉంటాయి. క్లియర్గా చూసుకోవచ్చు. ఇదొక విండో, అదొక విండో. 2 విండోస్ వెంటిలేషన్ కోసమే 2 విండోస్ అయితే ఇచ్చారు. మంచి స్పేసెస్ హాల్ ఇచ్చారు. టీవీ యూనిట్ కూడా చాలా సూపర్గా ఉంది, చాలా స్పేసెస్గా అయితే ఉంది. ఇది మీకు హాల్ ఇంకోసారి అబ్జర్వ్ చేస్తుంది. చాలా స్పేసెస్గా ఇచ్చారు. ఇటు చూసుకుంటే మీకు హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది కామన్ వాష్రూమ్. ఈ డోర్ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ డోరు. ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా స్పేసెస్గా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్టర్న్ స్టైల్లో అయితే ఇచ్చారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్గా ఇందులో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వెస్టర్న్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు చాలా నీట్గా స్పేసెస్గా అయితే ఇచ్చారు. సిమెంట్రిక్ ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోదామండి. కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా అయితే కవర్ చేద్దాము. ఇక్కడ కూడా మీకు పూజా రూమ్ ఉంది. క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ డోర్ ద్వారా అయితే మనం అవుట్ సైడ్ వాషర్కి వెళ్ళిపోవచ్చు. ఇది మీకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు సిమెంట్రిక్ ర్యాక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ సింక్ అయితే, ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ విండో అయితే ఇవ్వడం జరిగింది. ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. సపరేట్ డోర్తో అయితే పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. పూజా రూమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనం కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్కిను మనకి పూజా రూమ్కి ఈ మధ్యలో డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డోర్ ద్వారా కూడా మీకు అవుట్ సైడ్ వెళ్ళిపోవచ్చు. వాష్ ఏరియా కూడా వస్తుంది. కిచెన్ అనేది అబ్జర్వ్ చేస్తే మీకు ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు. సిమెట్రిక్ ర్యాక్స్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. గ్రౌండ్ ఫస్ట్ 2 కవర్ చేశాను. టోటల్ టెర్రస్ ఏరియా అయితే చూపిస్తాను. ఇది పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది మీకు క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక క్లియర్గా చూసుకోవచ్చు మీరు. పిల్లర్స్తో కట్టిన హౌస్ నేను ఆల్రెడీ మీకు కోట్ చేశాను కదా. ఒక వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పిల్లర్స్తో కట్టిన హౌస్. మరిన్ని వివరాల కోసం అయితే ఏనేన్ ప్రాపర్టీస్ నెంబర్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంటుందండి. కాంటాక్ట్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.